మీకు జీవితంలో బ్యాక్ పెయిన్ అంటే వెన్నునొప్పి రాకుండా ఉండాలంటే ఈ 6 జాగ్రత్తలు రోజు పాటించండి, సరిపోతుంది. మొదటగా కుర్చీలో కూర్చునేటప్పుడు స్ట్రైట్గా కుర్చీకి ఆనుకొని కూర్చోండి, అంతేగాని ఇలా వంగి కూర్చోవద్దు. రెండోది, ఎప్పుడైనా 30 మినిట్స్ కన్నా ఎక్కువ కాన్స్టెంట్ కుర్చీలో కూర్చోవద్దు. జస్ట్ అలా లేచి 1 నిమిషం వాక్ చేసి వచ్చి మళ్ళీ కూర్చోండి, లేదంటే వెన్నుపూస మీద ఒత్తిడి పడుతుంది. మూడోది, బరువు ఎత్తేటప్పుడు ఎప్పుడైనా సరే వెన్నును వంచి ఇలా బరువెత్తద్దు, మోకాలు వంచి బరువెత్తాలి. పైన క్లియర్గా చూపించాను చూడండి. నాలుగవది, వాటర్ ఎక్కువ తాగాలి. రోజు 2 నుండి 3 లీటర్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే వెన్నుపూసలో డిస్క్స్ అనేవి ఉంటాయి. ఈ డిస్క్లో 70% వాటర్ ఉంటుంది. ఈ డిస్క్లు మెత్తగా ఉండి వెన్నుపూసని కాపాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే వాటర్ తగ్గుతుందో ఇవి గట్టిగా చిన్నగా అయిపోయి వెన్నుపూస ఒత్తిడి పడుతుంది, డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐదవది, బోన్స్ వెన్నుపూస స్ట్రాంగ్గా ఉండాలంటే విటమిన్ డి అవసరం. అందుకే డైలీ ఉదయం 8 నుండి 10 మధ్య 15 నుండి 2 నిమిషాలు సన్లైట్లో ఉండండి, సరిపోతుంది. ఆరవది, పడుకునేటప్పుడు ఒకవైపు తిరిగి పండుకోండి, మోకాళ్ళ మధ్య చిన్న దిండు పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల వెన్నుపూస స్ట్రైట్గా ఉండి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది.